ఇది రెడ్ చిల్లీ పౌడరు ప్లెయిన్ అనమాట. దీంట్లో మనము ఇప్పుడు మసాలా కలుపుతాం. దీన్ని మసాలా కారం తయారు చేయాలి అంటే దీంట్లో ఇది వెల్లుల్లిపాయని కచ్చవచ్చగా దంచుకోవాలి. దీన్ని వేసుకోవాలి. తర్వాత ఇది వంట ఆముదం. ఈ వంట ఆముదాలని నుండి స్వచ్ఛమైన వంట ఆముదం. దీన్ని ఇప్పుడు ఇందులో వేయాలి. ఆముదం వేయడం వల్ల కారము రెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఆరోగ్యం కూడా. ఆముదము తినడం అనేది హెల్త్ పరంగా మంచిది. తర్వాత ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం. దీన్ని కూడా ఇందులో మిక్స్ చేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మిక్స్ అయ్యేటట్టు ఈ కారపొడిలో మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. గరిటతో కలిపితే సరిగా కలవదు కాబట్టి చేతితో శుభ్రంగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలపాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయింది. ఇది కలుపుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇప్పుడు అన్ని రకాల కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ఇది.